అందరికీ వెల్కమ్ టు పూజా వ్లాగ్స్. సో ఇవాళ అయితే నేను హోమ్ టూర్ చేస్తున్నాను. సో మాదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి బాల్కనీలో అయితే మంచి ప్లేస్ ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. సో ఇక్కడైతే పిల్లల స్కూల్ ఉంది పక్కనే. చూడండి, బాల్కనీ అయితే ఫ్రీగా ఉంటుంది. పాప అయితే మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడ వచ్చేసి బట్టలు ఆడడానికి ప్లేస్ ఇచ్చిండు. సో ఎంట్రన్స్ ఇదైతే మా రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మా రూమ్. 2 రూమ్స్, 1 రూమ్ కిచెన్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మా కూలర్, ఇక్కడ స్టార్టింగ్ డోర్ కూలర్. ఇక్కడ వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్. సో ఇప్పుడు కిచెన్ ఇదైతే స్మాల్ కిచెన్. చూడండి, ఇక్కడ వచ్చేసి వాటర్ పెట్టుకోవడానికి ప్లేసు. ఇది వచ్చేసి అన్ని సెల్ఫ్లో సామాన్. సో ఇక్కడైతే దేవుడు గది పెట్టినాము. సో దేవుడికి పూజ చేసుకోవడానికి స్పెషల్గా. సో అక్కడైతే దేవుడి ఫొటోస్ అన్నీ పెట్టినాము. ఇక్కడ వచ్చేసి గ్యాస్ గిన్నెలు, మిక్సీ గిన్నెలు ఇక్కడ వచ్చేసి అన్ని డబ్బాలు. సో ఇక్కడైతే మా పిల్లలు ఆడుకునేటి అన్ని టెడ్డీ బేర్స్ పెట్టినాను. ఇక్కడ మెడిసిన్స్కి సంబంధించిన సామాన్లు అన్నీ పెట్టినాను. కొన్ని ఉన్నాయి సామాన్లు, మాకైతే ఎక్కువ లేవు ఫ్రెండ్స్. లవ్ మ్యారేజ్గా సామాన్ పెడితే ఉంటాయి. సో చూడండి, ఇదైతే ఇట్లా ఉంటుంది రూమ్. అది చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది. ఇది వచ్చేసి మా టీవీ, 2 ఇయర్స్ అవుతుంది కొని. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్, మా సార్, నేను. ఇక్కడ వచ్చేసి మా పిల్లల ఫొటోస్. సో పైన ఎక్స్ట్రా సామాన్ అయితే ఎక్స్ట్రా పైన పెట్టేసినాము. ఓకేనా. ఇది వచ్చేసి రూమ్ కిచెన్. ఫస్ట్ హాల్ రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ రూమ్. ఇది ఇక్కడ బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడైతే డైలీ వేర్ బట్టలు ఏముంటాయి, బియ్యం బస్తా. ఇక్కడ వచ్చేసి అన్ని బట్టలు సింపుల్గా ఉంటుంది. ఇక్కడైతే అన్ని నా ఫేవరెట్ సాడీ కలెక్షన్ చేయాలా, కామెంట్ చేయండి అందరూ. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి సాడీస్ అయితే. సో ఇక్కడ ఎక్స్ట్రా సామాన్లు అయితే పైన పెట్టేసినాము. సో ఈ పైన సంచులు అన్నీ అయితే మా వాడి బొమ్మలు, అన్ని బొమ్మలే, ఇంటి 2 బొమ్మలే ఉంటాయి వాని అయితే. సో ఇక్కడ వచ్చేసి ఒక కిటికీ ఉంటుంది. సో ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. స్పేషియస్గా చాలా బాగుంటుంది. మా 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఇలానే బట్టలు పిండుకోవాలి. కామన్ బాత్రూమ్. చూసిందా ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది మా రూమ్ అయితే. చూడండి, ఇక్కడ వచ్చేసి చిన్నమ్మి. చూడండి, సింపుల్గా ఉంటుంది రూమ్ అయితే. పైన ఎక్స్ట్రా సామాన్స్, పైన కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. పక్కనే స్కూల్ ఉంటుంది. చాలా ఏ టెన్షన్ ఉండదు. పిల్లలు అయితే ఈజీగా రావచ్చు పోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంది ప్లేస్. చూడండి, 2 రూమ్స్ అయితే మావి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ అందరికీ.